హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోద్ది. టీటీఏ వాళ్ళు చేసినటువంటి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్ చాలా బాగా చేసిళ్ళు. టీటీఏ ఆర్గనైజేషన్, తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆఫ్ టాంపా. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు తెలంగాణ ప్రజలందరికీ, ఆడబిడ్డలందరికీ, ఎవరెవరైతే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పండుగ, ఎంతో ఇష్టంగా జరుపుకునే ఒక గొప్ప పండుగ, కుటుంబం అంతా కలిసి చేసుకునే ఒక గొప్ప పండుగ ఇది. తెలంగాణలో ఏ పండుగైనా చాలా బాగా జరుపుకుంటారు. మరి ముఖ్యంగా అందులో దసరా బతుకమ్మ చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఇది చాలా పెద్ద పండుగ. మనం ఎక్కడైనా దేవుణ్ణి పూలతో పూజిస్తాం. మన తెలంగాణలో మాత్రం పూలనే పూజించే గొప్ప సంస్కృతి ఉన్న పండుగ మన బతుకమ్మ. ఈ వీడియోలో టీటీఏ టాంపా చాప్టర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మన తెలంగాణ వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం ఇక్కడ అందరినీ కలిపి ఒక చోట చేర్చి మన కోసం అంటూ ఒక సెలబ్రేషన్ లాగా దసరా సెలబ్రేషన్ చేశారు. చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు. అలాగనే ఈ ఇయర్ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్లో సెలబ్రేట్ చేశారు. థ్యాంక్స్ టు టీటీఏ వాళ్ళు. సో ఎంతో ఎఫర్ట్ ఇది, అంతమందిని ఒక దగ్గర చేర్చి చాలా పెద్ద ఎఫర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ టీటీఏ. ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో నేను చూసాను, వాళ్ళని చాలా ఎఫర్ట్ తీసుకున్నారు. సో అలానే చాలా యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు. లైక్ కిడ్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ లాగా చిన్న ఆడిటోరియంలో, టెంపుల్లో ఉన్న ఆడిటోరియంలో. అండ్ అయ్యప్ప టెంపుల్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. మన తరపున మనకి స్పేస్ ఇచ్చి మనల్ని ఇలా ఎంకరేజ్ చేసినందుకు, మన కల్చర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తారు, బట్ ఈ ఇయర్ కూడా ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ చూస్తున్నారు కదా, కిడ్స్ చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్. అండ్ ఆ సాంగ్స్ నేను వేయలేను, ఎందుకంటే కాపీ రైట్స్ కాబట్టి. వాళ్ళు తెలంగాణ ఫోక్ సాంగ్స్ అవి ఇవి అన్ని మిక్స్ చేసి చాలా బాగా చేశారు. వాళ్ళ ట్రైనర్ కూడా ఐ మీన్ బాగానే ట్రైన్ చేశారు వాళ్ళని. రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ప్రాక్టీస్ చేశారంట. సో అప్రిషియేట్ దెమ్. అంటే ఎఫర్ట్స్ ఇక్కడ యూఎస్లో అయితే ఎస్పెషల్లీ ఎఫర్ట్స్, స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఇవి ప్రాక్టీస్ చేసి పిల్లల్ని రెడీ చేసి ఇదంతా చేయడము. సో క్రౌడ్ చూసారు కదా, క్రౌడ్ మాత్రం గట్టిగా వచ్చిళ్ళు. ఎక్స్పెక్టేషన్స్ కన్నా అసలు చాలా మంది వచ్చిళ్ళు. మినిమం ఐ థింక్ 500 ఎబోనే వచ్చినట్టున్నారు. సో ఇంతమంది చాలా ఎక్కువ క్రౌడ్. అంటే లాస్ట్ ఇయర్, అంత ముందు ఇయర్ కన్నా ఈ ఇయర్ నాకు తెలిసి బాగా సోషల్ మీడియాలో అంతా అందరూ ఫార్వర్డ్ చేసినట్టున్నారు. చాలా చాలా క్రౌడ్ వచ్చింది. సో మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి అంటే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి ఏంటి అని. సో ఇక్కడ మాట్లాడడానికి ఇంకేం లేదు, అందరికీ తెలిసిందే. బతుకమ్మ అందరూ పేర్చిళ్ళు, తర్వాత దేవుడి దగ్గర పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళు ఆడడం స్టార్ట్ చేసిళ్ళు. సో బేసిక్ ఈ వీడియోలో నాకు చిన్నప్పటి మెమరీస్ ఏమన్నా ఉంటే అవి మీతో షేర్ చేసుకుంటాను. సో బతుకమ్మ పండగ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, మేమంతా సింగరేణి ఏరియాలో పెరిగిన వాళ్ళము. సో మా దగ్గర ఏంటంటే పొద్దుగాల, రేపు పండగ అనగా పొద్దుగాల కానీ, లేకపోతే ఆ రోజు ముందు రోజు కానీ డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు, మా డాడీ వాళ్ళు కానీ, మా ఇంటి పక్కన అంకుల్స్ కానీ ఎవరైనా, ఎవరికి కుదిరితే వాళ్ళు ఆ బావి దగ్గర ఉన్న పువ్వులంతా కోసుకొచ్చేటోళ్ళు, బస్తాలు. సో అవి తీసుకొచ్చిన తర్వాత మేము కిడ్స్ అందరం వాటిని సెట్ చేసి అరేంజ్ చేసి ఆకులు తెంపి అందరం ఒక దగ్గర కూర్చొని అట్లా ఒక 4-5 ఇల్లులు కలిసి అట్లా వాటిని అరేంజ్ చేసి రెడీగా కట్టలు కట్టి పెట్టేదన్నమాట. సో ఎక్కువ గునుగు, రకరకాల తంగిడి పువ్వులు, టేక్ పువ్వు, సో ఇవన్నీ తీసుకొస్తే వాటికి కలర్లు వేసుడు, కలర్లు అద్దిచ్చుడు. మా డాడీ వాళ్ళు అందరు కట్టించేటోళ్ళు. అన్నీ కట్టలు కట్టి దాన్ని కట్ చేసి అట్లా అందరు కలిసి అట్లా హెల్ప్ చేస్తే మమ్మీ వాళ్ళకి నెక్స్ట్ డేకి రెడీగా ఉండేటి. సో వాళ్ళు అందరూ ఇంకా ఈజీగా పేర్చుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము అందరం హెల్ప్ చేస్తుండే. సో అట్లా. బట్ ఊర్లలోనైతేనేమో 9 రోజులు ఏదో ఒక బతుకమ్మ అని చెప్పి చేసుకుంటూనే ఉంటారు. అంటే ఎవ్రీడే ఒక స్పెషల్ ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ చేసుకుంటూనే ఉంటారు. బట్ మేము పెరిగినప్పుడు అయితే మేమైతే ఫస్ట్ డే లైక్ ఎంగిల్పూల బతుకమ్మ రోజు ఒక రోజు ఉంటుంది, అండ్ సద్దుల బతుకమ్మ రోజు ఒక రోజు ఉంటుంది. సో ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉంటుండే ఇంట్లో. బట్ లైన్లో అక్కడక్కడ అందరు చిన్న చిన్న పిల్లలు కలిసి
ఖచ్చితంగా ఏదో ఒకటి పేర్చి ఆడుకుంటూ ఉండేటోళ్ళు కావచ్చు. సో బట్ ఇట్స్ దేర్, అంటే విలేజెస్లో ఎక్కువ ఉంటుంది. కొంచెం టౌన్స్ సిటీస్లలో అయితే మరీ ఎవ్రీడే చేయకపోవచ్చు కానీ బట్ ఫస్ట్ డే 9th డే అయితే కంపల్సరీ చేస్తారు. సో ఇది ఒక చిన్న మెమరీ. అండ్ ఇంకా సద్దుల బతుకమ్మ రోజు తెలిసిందే కదా, పెద్ద బతుకమ్మ అంటారు. ఆ పెద్ద బతుకమ్మ రోజు ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది ఏంటంటే సత్తుపిండి అనమాట. సో కొన్ని జిల్లాలలో సద్దుల బతుకమ్మ రోజు సత్తుపిండి చెయ్యరు అని నేను అమెరికాకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే ఇక్కడ చాలా జిల్లాల నుంచి డిఫరెంట్ పీపుల్ని కలిసినప్పుడు, ఈవెన్ హైదరాబాద్లో కూడా 5 రకాల, మేమైతే మామూలుగా తెలంగాణలో సింగరేణి జిల్లాలు ఉంటాయి కదా, వాటిలల్లో కానీ ఇంకొన్ని నిజామాబాద్ అడిదిక్కు కూడా నాకు తెలిసినంత వరకు ఏంటంటే మేము అనుకునేది అందరూ ఒకటే చేస్తారని. బట్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ సైడ్, లేకపోతే మన హైదరాబాద్లో కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు జస్ట్ సద్దుల బతుకమ్మ రోజు దేవుడికి 5 types ఆఫ్ రైస్ కానీ ఏదైనా ఒక డెజర్ట్స్ కానీ అట్లా పెడతారంట. సో మన సైడ్ అట్లా పెట్టారు, మా సైడ్ అయితే ఎస్పెషల్లీ మా దిక్కు ఏంటంటే సత్తుపిండులు పెడతారు. లైక్ నువ్వుల సత్తు, పల్లి సత్తు, కొబ్బరి సత్తు, మక్క సత్తు, అట్లా రకరకాల సత్తులు చేసి పెడతారనమాట. బియ్యం సత్తు, పెసర్ సత్తు. సో నా ఫేవరెట్ అయితే ఆల్వేస్ పల్లి అండ్ కొబ్బరి అండ్ మక్క సత్తు. సో ఈ 3 ఎక్కువ తినేది. నువ్వుల సత్తు కూడా ఇష్టమే, బట్ సో మక్క సత్తు అయితే ఎస్పెషల్లీ ముద్దలు చేసుకొని నెయ్యి వేసుకొని అది ఒక డిఫరెంట్ టేస్ట్ అది. సో అవన్నీ మిస్ అవుతాం, బట్ స్టిల్ ఇదొక చిన్న మెమరీ. అండ్ లాస్ట్కి ఈవినింగ్, అంటే అంతా ఈవినింగ్ ఆ రోజు బతుకమ్మ రోజు అంతా అయిపోయినాక నీళ్ళలో వేయడానికి ఇంకా ఎవరైతే ఇంట్లో ఉంటారో మగవాళ్ళు వాళ్ళే హెల్ప్ చేయడానికి వెళ్తారు ఆడవాళ్ళకి. ఎందుకంటే ఊర్లలో చాలా పెద్ద పెద్దవి పేరుస్తారు అనమాట. అవి మొయ్యాలంటే ఆడవాళ్ళతోటి కాదు, ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది, మళ్ళీ కిలోమీటర్లు. ఇప్పుడంటే స్టైల్గా కార్లల్లో, ఆటోలల్లో, బండ్ల మీద అట్లా పట్టుకుపోతారు. కానీ అప్పట్లో అయితే ఊరవతల చెరువు దగ్గర దాకా పట్టుకొని ఎత్తుకొని నడుచుకుంటూ పోయేటోళ్ళు. సో అది ఆ హెల్పింగ్ అట్లా పోయేదన్నమాట. మళ్ళీ అవి నీళ్ళలో వేయడానికి కూడా అక్కడ మనోళ్ళే ఉండేటోళ్ళు, అంతా బాయ్స్, లేకపోతే డాడీ వాళ్ళు అందరూ ఉండేటోళ్ళు అనమాట. సో ఉండి వీటిని నీళ్ళల్లో వేసి ఆ తర్వాత మనకు ఆ సత్తు వంచేటోళ్ళు అన్నట్టు అన్ని మిక్స్ చేసి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు అందరు కనుక ఒకవేళ తెలంగాణకి వెళ్తే కనుక మీరు ఇది ఖచ్చితంగా ఊళ్ళలో ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే. సో అది ఒక చిన్న మెమరీ. అండ్ ఇంకేముంటుంది, అంతే. తెలంగాణ ఫెస్టివల్ అందరూ హ్యాపీగా చేసుకునే ఫెస్టివల్, చాలా బాగా జరుగుద్ది. సో కంపల్సరీ ఒకవేళ మీరు తెలంగాణ నుంచి కాకపోతే మీరు వేరే రాష్ట్రాల నుంచి అయితే కంపల్సరీ ఈ టైంలో మీరు కంపల్సరీ తెలంగాణ విజిట్ చేయండి. ఎక్కడ చూసినా, ఈ గల్లీ చూసినా ఒక సెలబ్రేషన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా కూడా. సో అందరికీ హాలిడేస్, సో అందరు కలిసి చేసుకునే ఒక గొప్ప పండుగ కాబట్టి సో కంపల్సరీ విజిట్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు విజిట్ తెలంగాణ, ఏ డిస్టిక్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుంది. దాంతోపాటు నవరాత్రి కూడా ఉండేది చిన్నప్పుడు. సో నవరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది. ఓన్లీ నార్త్లో జరుగుతుంది అనుకుంటారు, కానీ తెలంగాణలో మాత్రం భవానీ మాల అని, అదని ఇదని చాలా బాగా చేస్తారు. ప్రతి దగ్గర వినాయకుడిని పెట్టిన మండపాలలో దేవుని విగ్రహాన్ని కూడా పెడతారు, అమ్మవారి విగ్రహాన్ని. 9 రోజులు ఏవో ఒక పూజలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. చాలా నిష్ఠతోటి చేస్తూనే ఉంటారు. సో అది కూడా మిస్ అవ్వకండి, తెలంగాణలో చాలా బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మీరు కరీంనగర్కి వెళ్తే, కరీంనగర్లో భవానీ మాత టెంపుల్ ఉంటుంది, వెరీ ఫేమస్. అక్కడికి వెళ్ళండి. మంచిగా సాయంత్రం అయితే మంచి డాన్సెస్, యూత్ అంతా ఒక దగ్గరికి చేరి అసలు అందరు భవానీ మాల వేసుకున్న వాళ్ళు, అక్కడ ఉన్న యూత్ అందరు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరు కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది కంపల్సరీ మీరు ఇలాంటి చిన్నవి మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు తెలంగాణలో వాళ్ళు కాకపోయి ఉంటే, తెలంగాణ వాళ్ళకైతే ఆల్రెడీ అన్నీ తెలుసు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి న్యాచురల్గా జరిగేటివే, స్పెషల్గా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరిలాగా జరుగుతూ ఉంటాయి. సో దట్స్ ఇట్. అండ్ బతుకమ్మ అయిన తర్వాత అందరికీ తెలిసిందే కదా, దసరా సెలబ్రేషన్ ఉంటుంది. ఐదర్ ఒక రోజు గ్యాప్ ఉంటుంది, లేకపోతే ఇమీడియట్గా తెల్లారే ఉంటుంది. సో డిపెండ్స్, ఒక్కొక్క రోజు గ్యాప్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సో ఇంకప్పుడు బాయ్స్ ఫెస్టివల్. సో గట్టిగా మాంసము, మందు, చిందు, ఇంకా జమ్మి, ఎస్పెషల్లీ జమ్మి, పాలపీఠని చూడడానికి వెళ్తారు కొంతమంది ఊర్లలో. మేము సింగరేణిలలో ఏంటంటే మాకు మైన్స్ ఓపెన్ చేస్తారు. సో ఆ రోజు కంపల్సరీ మైన్లలోకి పోయేటోళ్ళు మైన్లలోకి పోతారు. మైన్లలోకి పోయి మైన్లలో దిగడానికి పర్మిషన్ ఇస్తారు ఫ్యామిలీతోటి, అంటే సర్టెన్ దూరం వరకు, మరీ మొత్తం వరకు కాదు. సో మైన్ మొత్తం టూర్ చేయొచ్చు. సో ఇట్లాంటి కొన్ని చిన్న యాక్టివిటీస్ చేసుకునేది. జమ్మికి పోయేది, జమ్మి తీసుకొచ్చి అందరికీ, పెద్దోళ్ళందరికీ
ఫ్రెండ్స్కి అందరికీ పెట్టి అలాయ్ బలాయ్ చేసి కాళ్ళు మొక్కితే కాళ్ళు మొక్కుడు, ఆడబిడ్డోళ్ళకైతే చేతులు మొక్కుడు అలాయ్ బలాయ్. సో ఇట్లా పెద్దోళ్ళకైతే ఇట్లా కాళ్ళు మొక్కుడు, ఇట్లా రకరకాలుగా ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఖచ్చితంగా దసరా రోజు మేకలు ఎన్ని మేకలు దిగుతాయో ఇక మనకే తెలియదు. అది తెలంగాణలో దిగినన్ని మేకలు నాకు తెలిసి బతుకమ్మ రోజు ఇంకా ఎక్కడా నాకు తెలిసి జరుగుండదేమో. సో చాలా బాగా జరుగుతుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే 2 days 3 days ప్లాన్ చేసుకొని ట్రిప్ సద్దుల బతుకమ్మ అలాగే దసరా 2 రోజులు ఉండేటట్టు అక్కడ ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ వేరే స్టేట్ వాళ్ళు ఎవరన్నా తెలంగాణ సెలబ్రేషన్ చూద్దామని అనుకుంటే. సో ఇది పైనుంచి ఒక వ్యూ వీడియోలో. సో వాళ్ళందరూ అట్లా గ్యాదర్ అయ్యారు. టెంపుల్ మీదకి వెళ్ళి టెంపుల్ నుంచి ఒక వ్యూ తీసినాను. చాలా బాగా జరిగింది. భిక్షు నాయక్ గారు వచ్చారనమాట. సో వాళ్ళు భిక్షు నాయక్ గారు చాలా బాగా అంటే చాలా యాంకరింగ్ బాగా చేసిళ్ళు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసిళ్ళు, వాళ్ళందరితో స్టెప్పులు వేపించిళ్ళు. అసలు ఆయన పేషెన్స్కి ఆయన ఓపికకి మెచ్చుకోవాలి. అండ్ మళ్ళీ ఫుల్ వేడి, ట్యాంపా తెలిసిందే కదా, సముద్రంకి దగ్గర ఉంటుంది, హ్యూమిడిటీ ఫుల్ వేడి, అందరికీ చెమటలు అండ్ హెవీ కాస్ట్యూమ్స్, అందరం తడిసిపోయారు అందరు చాలామంది. బట్ స్టిల్ స్పిరిట్, కీపింగ్ అప్ ద స్పిరిట్, ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగా జరిగింది ఈవెంట్. క్రౌడ్ మాత్రం హెవీ క్రౌడ్. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టున్నా, అంతకుముందు ఇయర్ కూడా వెళ్ళినా అండ్ వరుసగా 2-3 years నుంచి వెళ్తూనే ఉన్నా. బట్ ఈసారి మాత్రం హెవీ క్రౌడ్ వచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది వస్తారని. సో చాలా బాగా అనిపించింది. బట్ అండ్ బాగానే ఎంజాయ్ చేశారు. డీజే కూడా బాగానే పాటలు ప్లే చేసిండు. సో ఇట్ వాస్ గుడ్, రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సండే అట్లా స్పెండ్ అయిపోయింది మాకు. అండ్ మీరు కనుక ఒకవేళ ఫ్లోరిడాలో కానీ టాంపాలో కానీ ఉంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ పేజ్ ఫాలో అవ్వండి. వాళ్ళు ఏవో ఒకటి మన తెలంగాణకు సంబంధించిన ఏదో ఒకటి ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు. సో ఆ ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. మన ఛానల్లోనే లాస్ట్ టైం బోనాల వీడియో కూడా ఉంది. సో ఆ బోనాల వీడియో కూడా వీళ్ళే ఆర్గనైజ్ చేశారు, సేమ్ ఆర్గనైజర్స్. సో అలానే ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు దెమ్ అండ్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. సో మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. బట్ లైవ్ కూడా పెట్టాను. మీరు ఇన్ కేస్ లైవ్ వీడియో చూడాలనుకుంటే లైవ్ వీడియో చూడవచ్చు. అక్కడైతే సౌండ్ ఆడియో అంత బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను కాపీరైట్స్ వల్ల ఐ కెనాట్ గివ్ యూ సౌండ్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎంకరేజ్ అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వాళ్ళు ఆల్సో ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. సో అది మాత్రం అప్రిషియేట్ చేయాలి. అంతమందికి ఫుడ్ అరేంజ్ చేయడము ఇట్స్ నాట్ అన్ ఈజీ అండ్ ఇట్స్ అ ఫ్రీ ఫుడ్. సో వాళ్ళకి వచ్చిన డొనేషన్స్ తోటి లిటిల్గా చేసి ఎవ్రీబడికి వాళ్ళు ప్యాక్ చేసి ఒక చిన్న స్నాక్ ప్యాక్ లాగా అందరికి ఇచ్చారు. సో ఇప్పుడు వస్తుంది ఈ ఫుడ్ వీడియోనే మీరు చూస్తుంది. అందరు కిడ్స్ లేకపోతే వాలంటీర్స్ అందరు కలిసి దే ఆర్ ట్రయింగ్ టు ప్యాక్ ద ఫుడ్ ఇన్ ద బాక్సెస్. సో చాలా ఎఫర్ట్. సో అంత ఈజీ కాదు ఇవన్నీ ఆర్గనైజ్ చేయడము. బట్ టీటీఏ వాళ్ళు వన్స్ అగైన్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. సో చూసారు కదా ఇక్కడ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసి పెట్టారు. సో అలా మోర్ దెన్ 500 బాక్సెస్ వాళ్ళు అన్నారు మోర్ దెన్ 500 చేసామని. సో నేను లాస్ట్లో అడిగాను. సో లాస్ట్కి వచ్చిన వాళ్ళకి ఇంకా మిగలలేదు, కొన్ని ఐటమ్స్ మిగిలాయి లైక్ రైస్ అండ్ కర్రీ లాగా. సో అవే నాన్ అవి పెట్టించారు. ఫస్ట్ ఒక 500 మెంబర్స్కి మాత్రం అన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఓన్లీ రైస్ అండ్ కర్రీ లాగా పెట్టించారు. బికాజ్ వీ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ అని చెప్పారు. సో విచ్ ఇస్ గుడ్. అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మేబీ దే విల్ డూ మోర్ బెటర్. సో అండ్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ ఫుడ్ వాజ్ నైస్, యమ్మీ అండ్ రియల్లీ అప్రిషియేట్ హూ ఎవర్ డిడ్ దిస్. నాకు తెలిసి అక్కడే టెంపుల్లోనే కుక్ చేసినట్టున్నారు, వాళ్ళ టెంపుల్ క్యాంటీన్లో కెఫెటేరియాలో అండ్ కుక్ చేసి దే సర్వ్డ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ అగైన్ అవుట్ స్టాండింగ్. ఇంకేముంది, తర్వాత ఒక చిన్న టబ్లో వాటర్ తీసుకొని మంచిగా నిమజ్జనం చేశారు బతుకమ్మల్ని. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్నప్పుడు అయితే అసలు చెరువు ఇట్లా అసలు చూస్తుంటే అసలు ఎంతసేపు అయినా అక్కడే కూర్చొని చూడబుద్ది అయ్యేదన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉండేది. అసలు ఆ వ్యూ చూడాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా తెలంగాణకి వెళ్ళాలి. ప్రతి చెరువు అసలు ఒక సినిమాటిక్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో పూలతోటి డెకరేట్ చేసి. సో ఇక్కడ కూడా చూసారు కదా, చిన్న టబ్ అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ చాలా రోజుల తర్వాత నేను కూడా, అంటే నేను ఎప్పుడు లాస్ట్ వరకు ఉండేటోని కాదు, ఇవాళనే ఉన్నా. సో దిస్ వ్యూ ఈజ్ లైక్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో మీకు కూడా ఈ లింక్లో పెట్టాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.